హలో! మీకు ఒక సెంటెన్స్‌ని కంపేర్ చేయడం తెలుసా? సో, అదెలానో తెలుసుకుందామా? వెల్కమ్ టు మై ఛానల్. పాజిటివ్‌గా, నెగెటివ్‌గా క్వెషన్ ఫార్మ్‌లో ఎలా చేద్దామో తెలుసుకుందాం. సింపుల్ డైలీ యాక్టివిటీస్. మార్నింగ్ యాక్టివిటీస్. మార్నింగ్ యాక్టివిటీస్. వేకప్ ఎర్లీ. వేకప్ ఎర్లీ. వేక్ అంటే లెవ్వడం. నేను ఉదయం తొందరగా లేసాను. ఐ బ్రష్ మై టీత్. ఐ బ్రష్ మై టీత్. నేను పళ్ళు తోముకుంటాను. ఐ టేక్ ఏ బాత్. ఐ టేక్ ఏ బాత్. నేను స్నానం చేశాను. ఐ వేర్ ఏ క్లీన్ క్లోత్స్. ఐ వేర్ ఏ క్లీన్ క్లోత్స్. నేను శుభ్రమైన బట్టలు వేసుకుంటాను. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. నేను అల్పాహారము తిన్నాను. ఐ డ్రింక్ మిల్క్. ఐ డ్రింక్ మిల్క్. నేను పాలు తాగుతాను. క్వెషన్ ఫామ్ యూజింగ్ డూ. డూ ఎప్పుడు యూజ్ చేయాలి, డస్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు. డూ యూ వేకప్ ఎర్లీ? డూ యూ వేకప్ ఎర్లీ? ఇక్కడ మనం క్వశ్చన్ అడుగుతున్నాము. నువ్వు ఉదయం తొందరగా లేస్తావా? డూ యూ బ్రష్ యువర్ టీత్? డూ యూ బ్రష్ యువర్ టీత్? నువ్వు పనులు తోముకుంటావా? డూ యూ టేక్ ఏ బాత్ డైలీ? డూ యూ టేక్ ఏ బాత్ డైలీ? నువ్వు ప్రతిరోజు స్నానం చేస్తావా? డూ యూ వేర్ క్లీన్ క్లోత్స్? డూ యూ వేర్ క్లీన్ క్లోత్స్? నువ్వు శుభ్రమైన బట్టలు వేసుకుంటావా? డూ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? డూ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? నువ్వు అల్పాహారం తిన్నావా? డూ యూ డ్రింక్ మిల్క్? డూ యూ డ్రింక్ మిల్క్? నువ్వు పాలు తాగావా? క్వశ్చన్ ఫామ్లో ఎప్పుడే కానీ డూ రావాలి. డూ ఎవరెవరికి వస్తుందంటే ఐ, యూ, వి, దేకి యూ వస్తుంది. డజ్, హీ, షీ, ఇట్కి డజ్ వస్తుంది. ఇప్పుడు రూల్ తెలుసుకుందామా? ఐ, యూ, వి, దేకి డు నాట్ వస్తుంది. ఇది నెగిటివ్లో. హీ, షీ, ఇట్కి డజ్ నాట్ వస్తుంది. నాట్ పెట్టినప్పుడు నెగిటివ్ అని వస్తుంది. నార్మల్గా బేస్ ఫామే ఉంటుంది ఇక్కడ వర్బ్. నెక్స్ట్ మార్నింగ్ నెగిటివ్ సెంటెన్సెస్ తెలుసుకుందాం. నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయంటే ఐ డోంట్ వేకప్ ఎర్లీ. ఐ డోంట్ వేకప్ ఎర్లీ. నేను ఉదయం తొందరగా లేవను. ఐ డోంట్ బ్రష్ మై టీత్ డైలీ. ఐ డోంట్, ఇక్కడ డోంట్ అంటున్నాను. ఐ డోంట్ బ్రష్ మై టీత్ డైలీ. నేను ప్రతిరోజు పళ్ళు తోముకోను. ఐ డోంట్ టేక్ ఏ బాత్ ఇన్ ద మార్నింగ్. ఐ డోంట్ టేక్ ఏ బాత్ ఇన్ ద మార్నింగ్. నేను ఉదయాన్నే స్నానం చెయ్యను. ఐ డోంట్ డ్రింక్ మిల్క్. ఐ డోంట్ డ్రింక్ మిల్క్. నేను పాలు తాగను. ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ. ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ. నేను తొందరగా అల్పాహారం తినను. నేను తొందరగా అల్పాహారము తినను. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే సెంటెన్స్ కోసం తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.